సో మొత్తం కూడా మనకి ఎక్కడ చూసినా కూడా ఇప్పుడు కవిత అరెస్ట్ గురించే బిగ్ బ్రేకింగ్ న్యూస్ జరుగుతుంది. ఉదయం నుంచి కూడా ఢిల్లీ నుంచి వచ్చిన ఈడీ అధికారులు దాదాపుగా 8 నుంచి 10 మంది నుంచి వచ్చిన అధికారులు సో మొత్తం కూడా ఆమె నివాసంలో కంప్లీట్గా సోదాలు నిర్వహించారు. అయితే చాలామందికి ఆసక్తిగా ఉంది, ఉదయం నుంచి సోదాలు నిర్వహించారు కదా, ఏం దొరికిందో అది కూడా చెప్తే బాగుండనే దాంతో చాలా ఛానల్స్లో చాలా ఆసక్తిగా చూస్తున్నారు. అయితే ఇక్కడ వచ్చిన అంశం ఏంటంటే దీనికి సంబంధించిన ఈ కేసుకు సంబంధించిన పిటిషన్ విచారణ మార్చి 19వ తేదీన ఉండగా ఇప్పుడు అరెస్ట్ ఏంటి అనేదే వాదన జరుగుతుంది. బీఆర్ఎస్ శ్రేణులు కావచ్చు, నాయకులు కావచ్చు, ఇప్పటికే భారీగా మోహరించారు. కార్యకర్తలు, లీడర్లు అందరూ కూడా ఆమె ఇంటి ముందు ఒక హై టెన్షన్ వాతావరణం అయితే ఉంది. టెన్షన్గా ఉంది. భారీగా కేంద్ర బలగాలు కూడా మోహరించాయి. అలాగే రేపు సంబంధించి హైదరాబాద్లో సో ఈయనకు మోడీకి సంబంధించిన ప్రధానమంత్రి మోడీ ఆయనకు సంబంధించిన రోడ్ షో కూడా ఉంది. దానికి సంబంధించి కూడా భద్రత చాలా గట్టుదిట్టంగా చేశారు. అయితే రేపే ఎలక్షన్ నోటిఫికేషన్ కూడా ఉండడము, ఈరోజు కవిత అరెస్ట్ అవ్వడం వెనుక చాలా కోణాలు ఉన్నాయంటూ, అంటే ఎలక్షన్ ముందు అరెస్టు చేస్తే బీఆర్ఎస్ని మరింత కూడా బలహీనపరచచ్చు, భయభ్రాంతులకు గురి చేయొచ్చు అనేసి ఇప్పటికే వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడిన మాటలు చూసాము. అలాగే సుప్రీంకోర్టు కేసు ఆల్రెడీ టేకప్లో ఉండగా విచారణకు సిద్ధంగా ఉన్న కేసు ఎలాంటి ఇంటిమేషన్ లేకుండా ఎలా అరెస్ట్ చేస్తారంటూ ఆయన కూడా కేటీఆర్ మాట్లాడిన మాటలు, అంటే ట్రాన్సిట్ వారెంట్ లేకుండా ఎలా అరెస్ట్ చేస్తారంటూ ఇన్వెస్టిగేషన్ ఆఫీసులను ఆయన ప్రశ్నించడం జరిగింది. సో మీడియా ముందు ఆయన డిస్ప్లే చేస్తూ కూడా దానికి సంబంధించి మాట్లాడిన వీడియో చూపిస్తాను. అరెస్టు చేయమంటూ సుప్రీంకోర్టుకి మాట ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఎలా అరెస్ట్ చేస్తారనేసి కేటీఆర్ ప్రశ్నించడం జరిగింది. సుప్రీంకోర్టులో చెప్పిన మాటను సుప్రీంకోర్టులో చెప్పిన మాటను తప్పుతున్న మీ అధికారులు కోర్టు ద్వారా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించిన కేటీఆర్ కావాలనే శుక్రవారం వచ్చారని, ఎలాగో ఈ కేసులన్నీ కూడా ఇట్లే జరుగుతుంటాయి కదా, శనివారం ఆదివారం ఎలాగో బంద్ ఉంటుంది, సెలవు ఉంటుంది కాబట్టి సో ఇవన్నీ కూడా ఈ శుక్రవారం రాత్రిపూట జరిగే అంశాలు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు ముందుగానే ప్లాన్డ్గానే వచ్చారు. ఎందుకంటే 8 గంటల 45 నిమిషాలకి వాళ్ళు ఫ్లైట్ కూడా బుక్ చేశారు. అలాగే 10 వాహనాలు కూడా ఇక్కడ నుంచి ఎయిర్పోర్ట్కి తీసుకెళ్ళడానికి వాళ్ళకి అంతా కూడా ప్రీ ప్లాన్డ్గానే వచ్చారు. కాకపోతే మధ్యాహ్నం నుంచి కూడా ఒక హై డ్రామా క్రియేట్ అయిందని చెప్పాలి, ఒక ఉత్కంఠ సాగింది. అంటే సుప్రీంకోర్టులో కేసు ఉంది కదా, విచారణకు సిద్ధంగా ఉంది 19వ తేదీన, మేబీ ఉండదేమో అని మేబీ వీలనుకొని ఉండొచ్చు. కాకపోతే ఇక్కడ ఈడీ అధికారులు మాత్రం చాలా ప్రీ ప్లాన్డ్గానే వచ్చారు. అందుకనే కేటీఆర్ కూడా అదే మాట అన్నాడు, కావాలని శుక్రవారం వచ్చారనేసి. సోదాలు ముగిసిన తర్వాత కూడా ఇంట్లోకి రావద్దంటూ హుకుం జారీ చేస్తున్న ఐడీ అధికారుల పైన మండిపడ్డ కేటీఆర్ ఈరోజు మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచేందుకు అవకాశం లేదంటూనే అరెస్ట్ అని చెప్పడం పైన తీవ్ర అభ్యంతరం ఆయన వ్యక్తం చేశాడు. అయితే ఈ కేసు అంతా కూడా ఊరిస్తూ వచ్చింది. ఎప్పటి నుంచి ఊరిస్తూ వచ్చిందంటే, ఒకవేళ ఇది బీజేపీ ఆడుతున్న డ్రామా లాగా చూస్తున్నారు అంటే ఇప్పుడు సినారియో చూస్తుంటే నిజమేనేమో అనిపించే విధంగా ఒక క్రియేషన్ జరుగుతుంది. మునుగోడు ఎలక్షన్ల కవిత అరెస్ట్ అంటే ఆమెను పిలిచిన ప్రతిసారి కూడా ఒక ఉత్కంఠ కొనసాగింది. ఢిల్లీలో ఆమె ఈడీ ఆఫీస్కి వెళ్ళిన ప్రతిసారి కూడా అరెస్ట్ అంటూ, అంటే రాత్రి 12-1 వరకు విచారించిన సందర్భాల్లో కూడా ఇదే జరిగింది. చాలా హడావుడి చేశారు. కాకపోతే అదంతా కూడా స్టెప్ బై స్టెప్ అది ఆగుకుంటూ వచ్చి మొత్తానికైతే ఈ రోజైతే అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు ఇన్ని రోజులు దీన్ని ల్యాగ్ చేసి తీరా రేపే నోటిఫికేషన్ వస్తున్న సందర్భంలో ఈ అరెస్ట్ ఏంటి అనేసి వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. సో మోడీకి ఈడీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. సో ఏదైనా కూడా న్యాయస్థానంలోనే తేల్చుకుంటాము, అలాగే మీరు కూడా న్యాయస్థానంలో చిక్కులు ఎదుర్కోవాల్సి వస్తుందని మరి అంటున్నారు. ఈ కేసులో ఎంత రియాలిటీ ఉందనే విషయాన్ని ఒకసారి Madam Banupriya Meena says, search is over and arrest warrant is produced. And now she says, hold on. And now she says, we can't come in. Family cannot come in. And she also says that she has no transit warrant, she cannot produce before a magistrate, but she wants to make the case. Listen, you're given an undertaking in Supreme Court, and now you're violating it. You're in serious trouble. You have the legal remedy always available. I'm telling you, you've come here on a Friday. Madam Banupriya Meena says, search is over and arrest warrant is produced. And now she says, hold on. And now she says, we can't come in. Family
come in. And she also says that she has no transit warrant, she cannot produce before a magistrate, but she wants to make the case. Listen, you're given an undertaking in Supreme Court, and now you're violating it. You're in serious trouble. You're in serious trouble. You have the legal remedy always available. I'm telling you, you've come here on a Friday. సో ఇక్కడ జరుగుతున్నది ఏంటి అని అంటే ట్రాన్సిట్ వారెంట్ లేకుండా ఎలా అరెస్ట్ చేస్తారనేసి అక్కడికి వచ్చిన ఈడీ అధికారులను కేటీఆర్ మనం ప్రశ్నిస్తున్న విధానాన్ని చూస్తున్నాము. సో వాళ్ళు చెప్తున్న విధానం అంటే టోటల్గా అక్కడి నుంచి వాళ్ళు వీడియో తీసుకుంటుంది కూడా చూసాం. ఇది ఒక వీడియో బయటకు వచ్చింది. సో ఓవరాల్గా అంటే కేసు సుప్రీంకోర్టులో అంటే అండర్టేకింగ్లో ఉన్నప్పుడు అసలు ఎట్లా మీరు అరెస్ట్ చేస్తారు, రేపు సుప్రీంకోర్టుకు ఏం సమాధానం చెప్పుకుంటారు, సుప్రీంకోర్టుని మీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది. You're given an undertaking in Supreme Court, and now you're violating it. You're in serious trouble. You're in serious trouble. You have the legal remedy always available. You've come here on Friday. Madam Bhanupriya Meena says. సో ఇది జరుగుతుంది అంటే కావలసుకునే శుక్రవారము అంటే అరెస్టు చెయ్యము అనేసి మీరు ఒకవైపు సుప్రీంకోర్టుకు చెప్పుకుంటూ మరి దాన్ని ఎట్లా వైలేట్ చేస్తారంటూ కూడా అక్కడ కేటీఆర్ మాట్లాడుతున్న విధానం చూస్తున్నాము. సో ఓవరాల్గా చూస్తుంటే మంచి ఒక డ్రామా క్రియేట్ చేసినట్టుగా అనిపిస్తుంది కేంద్ర ప్రభుత్వం కూడా చూస్తుంటే. ఒకవైపు ఇష్యూస్ అన్ని జరుగుతున్న నేపథ్యంలో, రేపు ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తున్న నేపథ్యంలో, రేపు ఇక్కడ మోడీది రోడ్ షో ఉన్న నేపథ్యంలో ఈరోజు అంత అర్జెంటుగా అంటే శనివారం ఆదివారం ఎలాగూ సెలవులు కాబట్టి సో ఇప్పుడు ఈ అరెస్ట్ చేయడం ఏంటి అంటే ఏ సోమవారమో లేదంటే వర్కింగ్ డేస్లో కాకుండా మిగతా 2 రోజులు ఏదైనా ఇప్పటికిప్పుడు మీరు ఏమైనా ప్రవేశపెడతారా అని అంటే అది కూడా చెప్పలేని వైనంలో సో ప్రశ్నిస్తున్న వైనం కనిపిస్తుంది. మొత్తానికి దీన్ని అయితే పూర్తిగా బీజేపీ రాజకీయాల కోసమే వాడుకుంటుందా అని అంటే ఇప్పుడు జరుగుతున్న సినారియో చూస్తుంటే మాత్రము ఇప్పుడు జరుగుతున్న సినారియో అంటే వీళ్ళు అరెస్ట్ అనే విధానాన్ని మనం గత సంవత్సరం నుంచి కూడా చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా మనం మొదలు పెడితే ఎవరెవరికి మధ్యలో ఉండే బై ఎలక్షన్ మునుగోడు, సో బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ మధ్యలో ఉన్న నేపథ్యంలో లేదు ఇదిగో అరెస్టు అదిగో అరెస్ట్ అంటూ తన ఢిల్లీకి ఈడీ అధికారులు పిలిచిన నేపథ్యంలో మనం తను విచారించిన గంటల తరబడి విచారించిన నేపథ్యంలో కూడా ఇదిగో అరెస్టు అదిగో అరెస్ట్ అంటూ దాన్ని చూపించుకుంటూ 12-1 గంట వరకు సేమ్ తన కోసం ఎస్కాట్ వాహనాలు సిద్ధం చేయడము, లేదంటే రోప్ తాడ్స్ వేయడము, కేంద్ర బలగాలు దించడం, అక్కడ కూడా చాలా హడావుడి చేసిన నేపథ్యం అందరికీ గుర్తే ఉంటుంది. అంటే మనకు ఉదయం నుంచి మొదలు పెడితే అర్ధరాత్రి 12 గంటల వరకు కూడా ఈ విచారణ కొనసాగుతూనే వచ్చినాయి. అంటే ఇప్పుడు కూడా ఇంటికి వచ్చిన తర్వాత అందరు సెల్ ఫోన్లు కూడా స్వాధీనం చేసుకొని సో ఎవరిని కూడా అంటే వాళ్ళకి ఎవరైతే ఉన్నారో లీగల్ వాళ్ళ అడ్వకేట్ ఎవరైతే ఉన్నారో సోమభరత్ని కూడా తను కూడా అడుగుతున్నాడు, మేము న్యాయ పోరాటం చేస్తామని వాళ్ళు చెప్తున్నారు. మరొక వైపు బీఆర్ఎస్ లీడర్లు వచ్చేసైతే ఒకటే మాట చెప్తున్నారు, ఇప్పుడు సుప్రీంకోర్టులో కేసు విచారణలో రేపు 19న రానుంది. ఇలాంటి నేపథ్యంలో అందులో రేపు నోటిఫికేషన్ వస్తున్న నేపథ్యంలో ఒక నెల రోజుల వ్యవధిలోనే పార్లమెంట్ ఎలక్షన్స్ ఉన్న నేపథ్యంలో ఇప్పుడు అరెస్ట్ చేయడం అంటే బీఆర్ఎస్ని భయభ్రాంతులకు గురి చేయడమే, బీఆర్ఎస్ అనేది లేకుండా చేయడమే మోడీ చేస్తున్న ఒక దుశ్చర్యగా పరిగణిస్తున్నారు వాళ్ళకి సంబంధించిన లీడర్లు. సో ఒకవైపు తను కూడా అలాగే మాట్లాడుతున్నారు హరీష్ రావు కూడా. సో ఏ బేసిస్ మీద అరెస్ట్ చేశారు, కేసు సుప్రీంకోర్టు అండర్టేకింగ్లో ఉండగా ఏ బేసిస్ మీద అరెస్ట్ చేశారనేది జరుగుతుంది. సో మొత్తానికైతే ఓవరాల్గా మనం చూస్తున్నాం కదా 8:45 వాళ్ళు ఫ్లైట్ టికెట్ కూడా బుక్ చేసిన విధానం చూస్తుంటే సో ఖచ్చితంగా వాళ్ళు ప్రీ ప్లాన్డ్గానే వచ్చారనేది అర్థమవుతుంది. సో ఓవరాల్గా ఈ కేసు సంబంధించిన విషయాలు చూసుకుంటే సో ఏదైతే ఈ ఢిల్లీ లిక్కర్ కేసులో ప్రధాని మొత్తం అంతా కూడా మనము ఒక వెబ్ సిరీస్ చూసినాము మొత్తంగా ఎవరెవరు ఉన్నారు ఏం జరిగిందనే విషయంలో. సో కానీ ఇప్పుడు ఇది జరిగిన విధానంలో సో నిజ నిర్ధారణ కావచ్చు, నిజాలు అనేవి కావచ్చు, బరాబర్ బయటికి రావాల్సిన అవసరం అయితే ఉంది. ఏ తప్పు చేసినా నిజమైన తప్పు చేస్తే నిజంగా తను గనక సాక్షి కాదు నిందితురాలను చేర్చిన విధానంగా చూస్తే నిజంగానే ఎమ్మెల్సీ కవిత గనక నిజంగానే దీంట్లో ఆమె నిజమైన నిందితురాలు అయ్యి తాను గనక సో చర్యలకు పాల్పడి ఉండుంటే ఖచ్చితంగా ఎవరైనా కూడా విచారణ ఎదుర్కోవాల్సిందే, దానికి సంబంధించిన శిక్ష అయితే అనుభవించాల్సిందే. కానీ
ఇన్ కేస్ ఆఫ్ రూల్స్ని ఏదైనా వయలేషన్ చేస్తే అంటే ఇటు ఈడీ అధికారులు రూల్స్ని వయలేట్ చేసి ఈరోజు శుక్రవారం రోజు అది ఆమె ఢిల్లీకి తీసుకెళ్ళేసరికి అంటే 8:45 నిమిషాలకు ఫ్లైట్ అంటే వాళ్ళు వెళ్ళేసరికి ఆల్మోస్ట్ 11 o'clock కావచ్చు. సో న్యాయస్థానం ముందు ఎలాగూ ఇప్పుడు ప్రవేశపెట్టలేరు కావచ్చు. సో శనివారం ఆదివారం సెలవులు కూడా ఉన్నాయి కాబట్టి సో ఇదంతా కూడా కావాల్సుకున్న ఒక చర్యగానే పరిగణిస్తున్నారు. ఇటు కేటీఆర్ కావచ్చు, అటు హరీష్ రావు కావచ్చు, అలాగే బీఆర్ఎస్కు చెందిన క్యాడరు నేతలు అందరు కూడా మరి ఆమె ఇంటి వద్ద అయితే పెద్ద ఆందోళన చేస్తున్నారు. సో దానికి సంబంధించి కూడా ఇక్కడ బలగాలే కాదు ఇక్కడ హెల్ప్ను కూడా కోరిండ్రు ఈడీ పోలీసు అధికారులు. ఖచ్చితంగా మాకు భద్రత కావాలి అని అంటూ. సో ఓవరాల్గా అయితే మరి ఏం జరగబోతుంది, ఒకవైపు మోడీ షో, మరొక వైపు రేపే ఎలక్షన్ సంబంధించిన ఎలక్షన్ కమిషన్ రేపు నోటిఫికేషన్ దానికి సంబంధించిన ప్రెస్ మీట్ కూడా ఉంది. సో అలాగే కవిత ఎమ్మెల్సీగా ఉండడం వల్ల సో వాళ్ళకి శాసన మండలి చైర్మన్ కూడా వాళ్ళు ఇంటిమేషన్ ఇచ్చినట్టుగా మనం బ్రేకింగ్ వార్తలు చూస్తున్నాం. సో ఇది మొత్తానికైతే బ్రేకింగ్ వార్త చూసుకుంటే ఈ రోజు వరకు ఉదయం నుంచి జరిగిన పరిణామాలు చూస్తుంటే అంటే ఉదయం నుంచి ఇంట్లో సోదాలు చేసిరు. ఈడీ సోదాలు అన్నప్పుడే అప్పటికే కొంత డౌట్ పడతా ఉన్నారు, సోదాలు ఏముంటాయి డైరెక్ట్గా వీళ్ళు అరెస్ట్ చేయడానికే వచ్చుంటారంటూ ఉదయం నుంచి కూడా మనం బ్రేకింగ్లు చూస్తూనే ఉన్నాము. చాలామంది ఊహించారు వీళ్ళు అరెస్ట్ చేస్తారు ఈరోజు అనేసి. సో వాళ్ళు ఎంత ప్రీ ప్లాన్డ్గా వచ్చారనే విషయం అయితే ఇప్పుడు బయటపడుతుంది. కాబట్టి సో ఏంటి అసలు ఫర్దర్గా ఏముండబోతుంది, నిజంగానే కవిత తరపు నుంచి న్యాయవాదులు కావచ్చు, వాళ్ళ లీగల్ సెల్ టీం కావచ్చు, లేదంటే వాళ్ళ కుటుంబ సభ్యులు కావచ్చు, ఇటు కేటీఆర్ కావచ్చు, హరీష్ కావచ్చు, సో తండ్రి అయిన కేసీఆర్ కావచ్చు, ఎలాంటి న్యాయ పోరాటం చేస్తారు, ఇందులో ఎలాంటి టెక్నికల్ ఇష్యూస్ అంటే తినను అనధికారికంగా ఏమైనా అరెస్ట్ చేశారా, ఎలాంటి అసలు టెక్నికల్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా, మరి సుప్రీంకోర్టుకు చెప్పి మేము ఆ విచారణ లోపు వరకు మేము అరెస్ట్ చేయమని చెప్పి ఇప్పుడు అరెస్ట్ చేసిన విధానం చూస్తుంటే సో ఏ విధంగా ఈడీ వాళ్ళు రేపు ఏం సమాధానం చెప్తారు, మరి సుప్రీంకోర్టు అంటే వాళ్ళకేమో ఒక మాట చెప్పి ఇక్కడికి వచ్చి పొద్దున్న నుంచి సోదాలని చెప్పి ఒక 10 మంది బృందం వచ్చేసి ఇక్కడికి వచ్చేసి వాళ్ళు చెప్తున్న విధానం ఇదంతా చూస్తుంటే సో రానున్న రోజుల్లో అంటే ఏం జరగబోతుంది, ఎలా ఉండబోతుంది అనేది మాత్రము తెలంగాణ వ్యాప్తంగానే కాదు తెలుగోళ్ళు ఉన్న ఎక్కడి వరకు ఉంటే అంతవరకు కూడా ఒక ఉత్కంఠగానే ఉంది. సో దీంట్లో భిన్నాభిప్రాయాలు కూడా వస్తున్నాయి అనుకోండి. లేడీ లిక్కర్ కేసు అంటే ఏం జరగబోతుందనే దానికి ఓపిక కంటే ట్రోల్స్ కూడా ఎక్కువనే కదా. సో ఏది ఏమైనా ఓవరాల్గా చెప్పేది ఆడైనా మొగైనా ఏదైనా ఏ నేరం చేసినా కూడా నిజంగా నేరం రుజువైతే నిజంగా నేరం చేసి ఆ నేరం రుజువైతే శిక్ష పడాల్సిందే. ఒకసారి మళ్ళీ కూడా మీకు ఈ వాయిస్ అంటే వాళ్ళ ఇన్వెస్టిగేషన్ అధికారులతో సో Madam Bhanupriya Meena says, search is over and arrest warrant is produced. And now she says, hold on. And now she says, we can't come in. Family cannot come in. And she also says that she has no transit warrant. She cannot produce before a magistrate, but she wants to make the case. Listen, you're given an undertaking in Supreme Court, and now you're violating it. You're in serious trouble. You're in serious trouble. You have the legal remedy always available. I'm telling you, you'll come here on a Friday. Yes, సో విషయం ఏంటంటే సర్చ్ ఈజ్ ఓవర్ అంటూనే అంటే సోదాలు ముగిసిన తర్వాత కూడా ఇంట్లోకి రావద్దంటూ హుకుం జారీ చేస్తున్న ఆయన ప్రశ్నిస్తున్న విధానం ఏంటంటే సర్చ్ ఈజ్ ఓవర్ అంటున్నారు, కానీ లోపలికి రావద్దంటూ ఎందుకు మాట్లాడుతున్నారంటూ ఆయన మండిపడ్డ విధానం చూపిస్తున్నారు. అంతేకాకుండా ఈరోజు మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచేందుకు అవకాశం లేదంటూనే సో పాయింట్ ఏంటి అక్కడ వాళ్ళు మాట్లాడుతున్న పాయింట్ ఏంటంటే లీగల్ పాయింట్, ఈరోజు మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచే అవకాశం లేదంటూనే అరెస్ట్ అని చెప్పడం పైన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్టు మాట్లాడుతున్నారు. అలాగే కావాలని అంటే మనం చాలా కేసుల వరకు చూస్తాము, మ్యాక్సిమం శుక్రవారం రోజు చేసిన సందర్భాలు సేమ్ ఇదే విషయాన్ని కూడా కేటీఆర్ ప్రస్తావించు చెప్పారు. ఇంకొక విషయం తను ఏం చెప్పడం జరిగింది, సుప్రీంకోర్టులో చెప్పిన మాటను తప్పుతున్న మీ అధికారులు కోర్టు ద్వారా ఎదుర్కోవాల్సి వస్తుంది ఇబ్బందులని ఆయన హెచ్చరిస్తున్నారు. మరొక వైపు
ఏంటి మీరు అరెస్ట్ చేయమని చెప్పారు కదా, ఎందుకంటే సుప్రీంకోర్టుకు మీరు ఒక ఆన్సర్ ఇచ్చారు, మేము అరెస్ట్ చేయము అనేసి సుప్రీంకోర్టుకు చెప్పి, సో ఇక్కడ వచ్చి మీరు సోదాలు సెర్చ్ చేసేసి ఇప్పుడు అరెస్ట్ చేస్తున్నారు. రేపు మీరు సుప్రీంకోర్టులో ఇబ్బందులు ఎదుర్కోక తప్పదనే పాయింట్ ఒకటి కూడా రేజ్ చేయడం జరుగుతుంది. సో అలాగే అరెస్టు చేయాలంటూ కోర్టుకు మాట ఇచ్చిన తర్వాత ఇప్పుడు చెయ్యమంటూ అదే మాటని వాళ్ళు రిపీట్ చేయడం జరిగింది. ఇంకోటి ట్రాన్సిట్ వారెంట్ లేకుండా ఎలా చేస్తారు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ని ఆయన ప్రశ్నిస్తున్నారు. సో మరి ఓవరాల్గా చూడాలి ఇందులో పాయింట్ టు పాయింట్. నిజంగా అసలు ఇన్ని రోజులు మరి కేసు విచారణ జరుగుతుంది అన్న నేపథ్యంలో మరి ఇన్ని రోజుల వరకు అంటే ఇదిగో అరెస్టు అదిగో అరెస్ట్ అంటూ కొంతకాలం నుంచి ఈ ఇష్యూ నడుస్తూనే ఉంది. కొంతకాలం నుంచి కూడా నేను అదే చెప్తున్నాను కదా, మునుగోడు ఎలక్షన్స్ నుంచి కూడా ఇష్యూ జరుగుతూ ఉంటే ఇప్పటి వరకు అసలు ఎందుకు చేయలేదనే దాని మీద కూడా అంటే ఏమున్నాయి నిజంగా అసలు టెక్నికల్ ఇష్యూస్ అని అంటే వీళ్ళిద్దరి మధ్యలో అంటే ప్రజలు అనుకున్నట్టుగానే రాజకీయంగా దీని అంతా కూడా ఈ కేసునంతా కూడా రాజకీయంగానే మార్చడం జరిగింది. ఏంటి సో వీళ్ళిద్దరి మధ్యలో ఏదో అవగాహన ఉంది, మరి ఇప్పటికైనా తెల్లం అవుతుందా? సో మోడీకి కేసీఆర్ మధ్యలో అవగాహన ఉంది, అందుకే ఇన్ని రోజులు కవితని అరెస్టు చేయలేదు అంటూ మనం చాలా సందర్భాల్లో ఈ మాట విన్నాం. సో ఈ కేసునంతా కూడా ఒక రాజకీయం కాంగ్రెస్ పార్టీ కూడా అదే మాట్లాడింది, నోరు తెరిస్తే బీజేపీ బీఆర్ఎస్ ఒకటి అన్న మాట్లాడిన మాటలు, లేకపోతే ఎందుకు అరెస్ట్ చేయరు అనే మాటను చూసాము. నిజంగానే ప్రజలు అనుకుంటున్నట్టుగా మరి ఇన్ని రోజులు అందుకే జరిగిందా? మరి ఇప్పుడు ఏమైంది అవగాహన? మొన్నటి వరకు కూడా అంటుండే కదా మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, వాళ్ళకు ఓటేస్తే వీళ్ళకి వేసినట్టు మాట్లాడుతున్న నేపథ్యంలో మరి ఇప్పుడు ఏం నోరు తెరిచి మాట్లాడతారు అనే సందర్భం కూడా ఇక్కడ కనపడుతుంది. సో మరొక వైపు బీఆర్ఎస్ కార్యకర్తలు మాట్లాడుతున్న విధానం చూస్తుంటే వాళ్ళ లీడర్లు అంటే వేముల ప్రశాంత్ రెడ్డి లాంటి వాళ్ళు, అతనికి హరీష్ రావు లాంటి వాళ్ళు వీళ్ళందరూ మాట్లాడుతున్నారు ఒకటే మాట, కావాల్సుకొని కక్షపూరితంగా చర్య చేశారు అని మాట్లాడుతున్నారు. సో వాళ్ళ ఇంటి ముందు కూడా భారీ ఎత్తున కార్యకర్తలు మోహరించి ఉన్నారు. సో ఈడీకి కేంద్రానికి వ్యతిరేకంగా కూడా నినాదాలు వినిపిస్తూ ఉన్నారు. సో ఇంకొకటి రోడ్ షోలో మోదీ వెంట మల్కాజ్గిరి సికింద్రాబాద్ అభ్యర్థులు వీళ్ళంతా రేపు కావద్ది కట్టుదిట్టం చేశారు భద్రతను కూడా. సో రేపే ఒకవైపు రోడ్ షో ఉంది ఇక్కడ మోడీది, ఒకవైపు రేపే నోటిఫికేషన్ ఉంది. సో ఈ నేపథ్యంలో సో కవిత అరెస్టు, సో ఇది ఓవరాల్గా జరుగుతుంది. మొత్తానికి వాళ్ళ ఇంటి దగ్గర మొత్తం కూడా భారీగా మోహరించి ఉన్న సందర్భంలో సో ఇన్ని జరుగుతున్న నేపథ్యంలో ఎప్పుడు ఇది మిర్జాలగూడ నుంచి మల్కాజ్గిరి వరకు మోదీ రోడ్ షోలో మోదీ వెంట మల్కాజ్గిరి సికింద్రాబాద్ అభ్యర్థులు మోదీ పర్యటన సందర్భంగా భద్రత కట్టుదిట్ట, ఒకవైపు అది జరుగుతుంది, మరొక వైపు ఇది జరుగుతుంది, మరొక వైపు ఎలక్షన్ నోటిఫికేషను. సో ఇది ఓవరాల్గా ఉన్న పాయింట్స్ వరకు చూసుకుంటే ఇంతవరకు చెప్పారు. ఉదయం నుంచి మరే ఈ ఈడీ సోదాల్లో కవిత ఇంట్లో నుంచి ఏం బయటపడింది అనే విషయాన్ని మాత్రం జరగలేదు. మనకు చూస్తుంది 8:45 ఢిల్లీకి ఫ్లైట్ ఉంది, టికెట్ బుక్ చేశారు, ఒక 10 వాహనాలను ఆల్రెడీ సిద్ధం చేశారు. ఇక్కడ నుంచి ఆమెను ఎయిర్పోర్ట్కి తరలించి అక్కడి నుంచి ఢిల్లీకి తీసుకెళ్తారు. సో మనం చూస్తున్నది బయటకు వచ్చిన బ్రేకింగ్ న్యూస్ కూడా ఇవే జరుగుతుంది. సో ఇంకొక వైపు విచారణకు సహకరిస్తామని కూడా కవిత కుటుంబ సభ్యులు తెలిపారు. పొద్దున్నుంచి కూడా సో విచారణకు వాళ్ళు సహకరించారు. సో కార్యకర్తలు కూడా సమన్వయం కొంచెం మీరు ఓపిక పట్టాలి అనేసి వాళ్ళకు కూడా ఆయన కొంత కూల్ చేసే ప్రయత్నం జరుగుతుంది. సో చూద్దాం ఓవరాల్గా ఏం జరుగుతుంది, అసలు నిజాలేంటి, దీంట్లో టెక్నికల్ ఇష్యూస్ ఏమున్నాయి, మరి సుప్రీంకోర్టు విచారణలో ఉండగా అంటే 19వ తారీఖు విచారణలో ఉండగా అసలు ఎందుకు మరి అరెస్ట్ చేశారు, దీంట్లో అంటే అక్కడ వాళ్ళకి అరెస్ట్ చేయమని చెప్పేసి మరి ఎందుకు అరెస్ట్ చేశారనే విషయాన్ని మాత్రం సో వెలుగులోకి రావాల్సి ఉంది. సో దానికి సంబంధించిన విషయాలన్నీ కూడా కల్వకుంట్ల కవితకు సంబంధించినవి కూడా సో అదే కదా విచారణలో ఉండగానే ఇప్పుడు విషయం ఏంటంటే దానికి సంబంధించిన కాపీస్ని కూడా బయట పెట్టడం జరిగింది. సో మీకు దాంట్లో డిస్ప్లే చేస్తాను తర్వాత, అంటే 19వ తేదీన కేసు విచారణ ఉండగా ఎందుకు అరెస్ట్ చేశారు అనేసి మేము విచారణకు సహకరించాము కదా. సో అయినా కూడా ఇప్పుడే మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచే అవకాశం లేదు, అయినప్పటికీ కూడా ఎందుకు శుక్రవారం ఈరోజు అరెస్ట్ చేశారని మాట్లాడుతున్నారు. సో దానికి సంబంధించిన ఈ కాపీని కూడా వాళ్ళు డిస్ప్లే చేయడం జరిగింది. సో ఆ విచారణకు సంబంధించి అంటే 19వ తారీఖున సుప్రీంకోర్టులో కేసు విచారణ ఉంది కాబట్టి సో వాళ్ళు కూడా మేబీ ఎక్స్పెక్ట్ చేయకపోవచ్చు, ఎందుకనంటే 19న విచారణ ఉంది కాబట్టి అరెస్ట్ను ఎక్స్పెక్ట్ చేసి ఉండకపోవచ్చు.
సో మొత్తానికి ఇన్నాళ్ళు సాగుతున్న ఒక ఉత్కంఠకు తెర దించారే అనుకోవచ్చు. సో చూద్దాం. ఎందుకంటే శనివారం, ఆదివారం ఎలాగూ సెలవులే కాబట్టి సో అరెస్ట్ తర్వాత ఎన్ని రోజులు విచారణ ఏంటి, ఎలా ఉంది, టెక్నికల్ ఇష్యూస్ ఏంటి, సో కోర్టులో మరి వీళ్ళు సిఐడి అధికారులు ఏ విధమైన విచారణ ఎదుర్కొంటారు, కవిత ఏ విధమైన విచారణ ఎదుర్కొంటుంది, మరి 19వ తారీఖున విచారణ ఉండగా ఎందుకు అరెస్ట్ చేశారని సుప్రీంకోర్టు ఏం చెప్పబోతుంది అనేది చూద్దాం.